కలియగతరమ నాలీల వసమ కలియగతరమ కలియగతరమ నాలీల వసమ ఇక్కడ ఏమైనా చెప్పాను తెలిసినామరా నీకు నా ఇల్లెలకి దేవుడా అప్ప నీ అక్క పాదాలకి నీ ఒక్క పాదాలకి 3 కోట్లు 30 లక్షలు ఇంకా పెట్టిస్తాపా దండమే దండమే
తప్ప పొలము సుందరమయ్యో కొలువు శృంగారమయ్యున్నాడు పల్కొండారెడ్డి కొలువు అలాగే వినిపించదప్ప రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ ఓ శ్రీరామ రామ పలకొండపై పట్టమరెడ్డి పల్కొండరెడ్డి ఓ నమ రసమున్నది మన నగరిలోనా ఓ రామదేవయ్యో కాలన్నా గురవే మన నగరిలోనా అవునప్ప 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 అవును దండమున్నదే మన నగరిలోనా సంపత్తు సౌభాగ్యం ఉన్నదే మన నగరిలోనా అవునప్ప అవునప్ప రామచంద్రవర్య నేను పాలకొండాపురి పట్నం లేటి పాలకొండ- నువ్వే పాల్గొంటుంది అంటేనా అవునా అవునా తినన్నా? మనకు మన ఇంటికి పైసా ఒక ముచ్చు ఉంటుంది తీసుకురా పో ఏమిటిరా ఏమనుకుంటున్నా ఈ ఎప్పుడు పాదాలు కట్ చేసుకొని ఇలా నీ ఎట్లా ఆదిభక్తులు కదా అవునురా. పర్యాసం ఆడిస్తే నీ పాదాలు కట్ చేసుకొని అట్లా పెట్టుకొని ఇంటింటి తిరిగిపోయి పూజ చేసుకొని వచ్చేసా మలరాయి పెట్టుకొని అట్లా సత్యకాలమురా ఆ. ఈ కాలంలో కాళ్ళ కదిరిపించా నీవే వరి భక్తి ఏడుకమ్మ పారాడేదప్ప ఏయ్. ఒక మూల కూకప్ప అంటే కప్పు నీవు మంత్రివర్య వేళ రాజ్యం ఉన్నది ఉంది మనకి ఏరిగే దానికి రాజ్యమ్మా అయ్యో, చేరగదానికి కాదురా. వేలాదానికి. ధనము ధనము దానము సంపద సౌభాగ్యం అన్నీ ఉన్నది కదా ఈడ మన కూర్చోళ్ళ ముందు ధనమ్మ రాజమ్మ సంపత్తమ్మ సభ వచ్చిందనక డ్రామా ధనమ్మ కాదు ధనం అంటే డబ్బు ఓహో మనకుండే డబ్బు 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 అవును అన్నీ ఉన్నదిరా అన్నీ ఉన్నదా మా అప్పనికి ఏమీ లేదు అనుకోవాలి కదా అయినా ఏమి ఉండినా
ఏమి పొలం మంత్రి చాలప్పా ఏమయ్యా నీకే సేవకు ఆ, మంత్రి వినరా మంత్రి వినరా అయ్యో అబ్బా అమ్మానే అడి పలక నగరంలోనే ఏమప్పా మనకు వేల అనను రాజ్యమున్నది అవునప్పా ఏముండదా ఏమి పొలం మంత్రి మా ఎప్పటికి ఆరో బ్యాటరీ పైసిందా కానీ చెప్తాను కరెంట్లు కట్ అయిపోయింది అమ్మా నాయనేటి ఆడవాళ్ళకు సంతానం లేదని చింతగా ఉన్నాడు కదా కాదప్పా 7 జనం బిడ్డలు పడి కైనారు కదా మగ బిడ్డలైనా ఏమి పొలం మంత్రి కాదు ఇంకొక రెండు చెట్లు ముందుకు పోయి అంటే ఇంకొక బిడ్డ అయిపోతాడు అది పనులు మా కప్పాలి కాదరా అట్లా కాదరా ఇది మార్గమును మనకు అమ్మానే నాలుగు ఆడవాళ్ళు లేదు కదా అవునరా బాగా కనబడుతుంది అవునరా ముందరికి పార్సోడా ముందరికి పార్సోడే చూడే గారకాయ ఇట్లా బిడ్డలు పసుకొమ్మ అట్లా బిడ్డలు అప్రాంజ్ అట్లా బిడ్డ కొబ్బరికి ఇట్లా వీళ్ళంతా ఆడబిడ్డలు కాదప్పాలి అవునరా ఈ ముందర కూర్చొని చూడు ఎరగొని వేసుకొని ఆ బిడ్డ పుడుకొని దొంగలించుకొని వచ్చేసి మన కోట్లనే జ్ఞానికి పైన బుస పీడేసి బాగా సాకేసి మంచి సావుకారికి ఇచ్చి పెళ్ళి చేస్తాం ఇడి అప్పా వాళ్ళ బిడ్డలు మనకు ఇస్తారేమోరా పోయి చూడతారు సార్ చూడరా పోయి చూసా ఒకలంటే ఇద్దరు వచ్చిన వాళ్ళు వద్దంటావా సరే అదే వద్దంటే రా మంత్రివర్య అదే వద్దంటే ఏమిరా ఈడ మన దగ్గరగా గూదు కూడా చూసిండావా చూసినా ఆడకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ శైలాన్ని కూడా వెంకటేశ్వర మాటలు చెప్పేది కూడా ఈడ మన బూదు కొట్టిపోతే ఆడ అడవిలో కట్టింది కదా గవర్నమెంట్ హాస్పిటల్ ఆడపోతే ఇట్లా ఆడవాళ్ళు డెలివరీ ఆయాసంగా పనుకొని ఉంటారు ఎవరికి తెలియకుండా పిత్తి బిడ్డని దొంగలించుకొని వచ్చేసి మన కోట్ల డామ్ డౌన్ డసక్లో పెళ్లి చేస్తాం ఇడే అట్లా కాదురా వాళ్ళ బిడ్డలు వాళ్ళకి ముద్దు మా బిడ్డలు మనకు ముద్దు కదా అట్లా అంటావా అదే వద్దంటే అంతఃపురంలో అదే వద్దంటే ఏమిరా నీకు 7 జనం బిడ్డలా అవునరా నాకెంత తెలుసా బిడ్డలా ఏమేంద్రా నాకు 12.5 జనం ఆడబిడ్డలు అక్క నిజం కాను అర్థం కాదురా అయ్యా 5 నెలలకు పైన 6 నెలలకు పిత్తి బిడ్డ ఆ బిడ్డని యాడ్ పెట్టిన తెలుసునా
5 నెలలకు పైన ఆళ్ళను పిత్తే బిడ్డ ఆ బిడ్డ యాడ్ పట్టిందని తెలుసునా ఈ శాఖలో డబ్బా చల్దా ఆ డబ్బాలకేసి నీళ్లు పోసి ముచ్చులు మేసి ఎత్తుకుపోయి ఫ్రిడ్జ్ లా పెట్టిందా ఫ్రిడ్జ్ ఎత్తుకుపోయి షోకేస్ లో పెట్టిందా ఎంత బాగా మాట్లాడుతున్నా అనుకోండవా మన తన ఆర్మన్ మేషన్ మా ఇంటికి వచ్చిన వెంకటేశ్వర డాడీ 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 అని ఏను మగలాండి ನಮ್ಮ వెంకటేశ్వర ಬಂದ್ಬಿಟ್ಟೆ ಸಿಕ್ನಾಕ್ ನೆಲ್ನಿಕ ಆತನಿಗೆ 5 ವರ್ಷ 90 ಕೊಟ್ಬಿಡని చెప్పేసా ಏನಮ್ಮ ಈ ಸಿನ್ನೋಡು వచ్చిన మా ಮಂಜುಗಾಡ మా ఇంటికి డాడీ డాడీ అండి ఏను మగలాండి ನಮ್ಮ ಮಂಜುನಾಥ್ ತಪ್ಪಲಾ ಮೇಷ ಬಂದ್ಬಿಟ್ಟವನೇ ಆತನಿಗೆ ಚಾಯ್ಸ್ ಮಾತ್ರ 90 ಕೊಟ್ಬಿಡని చెప్ప బీపీ ఓల్డ్ బకెంలే పో నేను ఇంటికి డ్యూటీ ముచ్చుకొని ఇంటి దగ్గరికి పోతానా ఇంటి దగ్గరికి పోయిన తక్షణ పాట పాడుతా లేదు నేను బంగారీ కోడి పెట్టా అంటే చాలా నా బిడ్డ నాకు లోగానిక సెట్టింగ్ ఇచ్చేస్తుంది నేను బంగారీ కోడి పెట్టా అంటే నీకు ఏలో పెట్టానిందే అట్లా పెట్టి అదంతా ప్రయాసం పడద్దు కానీ వారి బిడ్డలు వాళ్ళకి నచ్చ కానీ మన బిడ్డ మనకు నచ్చ కదా దానికి అట్లా ఏం చేయాలి పట్లయితే అది జాగ్రత్త పోయి నా భార్య కొండ పిలిపించరా మా కొండమ్మా నేను ಯಾರು ಈ ಸಬಲ ಕೂಕೋರಿಂದ చెప్పుకోలే వాడిపోయి ముక్కిస్నే ఏదైతే కేసు ఎలాగిద్దే ಯಾವಾಗ ಬಂದಿದ್ದ అన్నా కాదన్నా ఆర్మన్ మేస్టర్నా నో ఆర్మన్ మేస్టర్నా కాదు ఇంత పొద్దు వాళ్ళు పెళ్ళందరూ నేను పోవాలంట ఎట్లా పోలే ఓ పిలుచుకొని వచ్చాకా ఎప్పుడు ఇంతుకున్నాడప్ప నిజముగానా అనాపై తోడుకొని వచ్చేస్తాం అట్లయితే తబలా మేస్టర్నా పొందం అట్లయితే ఏయ్ పోతానా పోతానా పాలకొండకే పోతానా పిలిసేనప్ప పిలిసేనే నా పలు పిలిసేనా కాళ్ళ కట్టి నువ్వు సల్లగా రామమ్మ ముత్యాల మేడ దిగి సల్లగా రామమ్మ రామమ్మ పాడుకు నీవు రామమ్మ కుండమ్మ అంటే కొండమ్మ అమ్మ నేనాడ కుండమ్మ అని పరిస్తే మా తల్లి కొండమ్మ ఆంటీ రామా మరయాలి మున్సామన్నా నిన్న మరసి మన్నీల ಒಳಗೆ ಮರಸಿ ಮಣ್ಣೀನ ಒಳಗೆ ಹೇಗೆ ಮರೆಯಾಲಿ ಮುನ್ಸಾಮಣ್ಣ ನಿನ್ನ ಮರೆಸೆ ಮಣ್ಣೀಲ